ఫైబర్, ప్రోటీన్, కార్బోహైడ్రేట్ ఇవన్నీ మీ డైట్ లో ఉందా లేదా అని చూసుకున్నారు, కానీ ఈ సూపర్ ఫుడ్స్ మీ డైట్ లో ఇంక్లూడ్ చేసుకున్నారా లేదా అని మీకు తెలియదు కదా. సో ఇవాళ ఈ సూపర్ ఫుడ్స్ గురించి మనం డిస్కస్ చేసుకుందాము. హాయ్, దిస్ ఇస్ డాక్టర్ స్పందన, పిడియాట్రిషియన్, అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ నేను మీకు ఇంట్రడక్షన్ లో చెప్పాను కదా, సూపర్ ఫుడ్స్ అంటే మన సూపర్ సీడ్స్ ఏంటివి, దీని గురించి మనం మాట్లాడుకుందాం. ఈ సూపర్ సీడ్స్ మన ఓవరాల్ గట్ హెల్త్ ని, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ని కరెక్ట్ చేయడానికి చాలా ఉపయోగపడుతుంది. దాంతో పాటు మనకు వెయిట్ లాస్ లో హెల్ప్ అవుతుంది అండ్ మన ఓవరాల్ హెల్త్ ని ఇంప్రూవ్ చేయడంలో చాలా ఉపయోగపడుతుంది అనమాట. ఏంటి ఈ సూపర్ సీడ్స్ అని అనుకుంటున్నారా? అవేంటో కాదండి, ఫస్ట్ ఫ్లాక్స్ సీడ్స్. ఈ ఫ్లాక్స్ సీడ్స్ అనగానే మీకు తెలుస్తూ ఇప్పుడు చాలా మార్కెట్ లో అవైలబుల్ గా ఉంటున్నాయి కదా, ఫ్లాక్స్ సీడ్ పౌడర్ అని. ఫ్లాక్స్ సీడ్స్ ని మనం స్మూతీలో యూస్ చేసుకుంటూ ఉంటాము. ఈ ఫ్లాక్స్ సీడ్స్ లో ఎక్కువగా ఫైబర్ ఉంటుంది, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. దీని వల్ల మనకు ఎంతో హెల్త్ బెనిఫిట్స్ వస్తాయి. ఈ ఫైబర్ తోటి మన బాడీలో ఉన్న కొలెస్ట్రాల్ లెవెల్ తగ్గించడానికి ఉపయోగపడుతుంది అండ్ మన డైజెషన్ ప్రాసెస్ లో, మన స్కిన్ హెల్త్ ని ఇంప్రూవ్ చేయడంలో కూడా ఉపయోగపడుతుంది. ఇక నెక్స్ట్ సీడ్ విషయానికి వస్తే చియా సీడ్స్. ఈ జనరేషన్ లో ప్రతి ఒక్కరు డైట్ లోనూ చియా సీడ్స్ ని ఇంక్లూడ్ చేసుకుంటున్నారు. కానీ చియా సీడ్స్ యొక్క ఉపయోగాలు ఏవో తెలుసా? చియా సీడ్స్ లో యాంటీ ఆక్సిడెంట్స్ తో పాటు ఫైబర్, ప్రోటీన్, కాల్షియం ఎక్కువగా ఉంటాయి. ఈ ఫైబర్ మన బాడీలో షుగర్ స్పైక్స్ కాకుండా కాపాడుతుంది అండ్ దాంతో పాటు వెయిట్ లాస్ ప్రాసెస్ లో చాలా హెల్ప్ అవుతూ మన గట్ హెల్త్ ని కండిషన్ లో పెట్టడానికి ఉపయోగపడుతుంది. అందుకని నేను ఓవర్ నైట్ ఓట్స్ లోను, స్మూతీస్ లోను ఈ చియా సీడ్స్ ని ఇంక్లూడ్ చేస్తూ ఉంటాను. అండ్ నైట్ టైం డిన్నర్ లో కూడా చియా సీడ్స్ పుడ్డింగ్ అని యోగట్ వేసుకొని చేసుకోమని నా డైట్ లో ఇంక్లూడ్ చేశానండి. మీ అందరికీ తెలుసు, నేను 90 days ప్రోగ్రామ్ అయితే చేస్తూ ఉన్నాను. మీలో ఎవరైతే హెల్తీగా తింటూ హెల్తీగా వెయిట్ లాస్ కావాలి అనుకుంటే మమ్మల్ని కాంటాక్ట్ చేయొచ్చు. ఆ నంబర్స్ ని నేను స్క్రీన్ పైన షేర్ చేశాను. ఎవ్రీ మంత్ మా దగ్గర ఫస్ట్ ఒక బ్యాచ్, 16th ఒక బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. ఈ సూపర్ సీడ్, ఫైబర్, ప్రోటీన్, కార్బోహైడ్రేట్ ఇవన్నీ ఇంక్లూడ్ చేసుకుంటూనే మేము డైట్ ని డిజైన్ చేస్తాము. ఇక నెక్స్ట్ సీడ్స్ వచ్చేసి పంకిన్ సీడ్స్. ఈ పంకిన్ సీడ్స్ లో జింక్, మెగ్నీషియం, ప్రోటీన్ కంటెంట్ చాలా బాగా ఉంటుంది అండ్ దాంతో పాటు ఇక్కడ ఒక స్పెషల్ అమినో యాసిడ్ లభిస్తుంది అనమాట. అదేంటో కాదు, ట్రిప్టోఫాన్. ఈ ట్రిప్టోఫాన్ వల్ల మనకి ఎటువంటి స్లీప్ డిస్టర్బెన్స్ ఉన్నా అది ఆ స్లీప్ మనకు మంచిగా నిద్ర పట్టడానికి హెల్ప్ అవుతుంది అండ్ దాంతో పాటు ఈ జింక్ అండ్ మెగ్నీషియం వల్ల మన బాడీలో ఇమ్యూనిటీ పవర్ ని పెంచడానికి కూడా హెల్ప్ అవుతుంది. ఇక నెక్స్ట్ సీడ్ విషయానికి వస్తే సన్ఫ్లవర్ సీడ్స్. ఈ సన్ఫ్లవర్ సీడ్స్ లో విటమిన్ ఇ, సెలీనియం అండ్ హెల్తీ ఫ్యాట్స్ ఎక్కువ మోతాదులో లభిస్తాయి. ఈ సెలీనియం మన థైరాయిడ్ ఫంక్షన్ కి చాలా ఇంపార్టెంట్. అందుకనే ఎవరికైతే హైపోథైరాయిడ్ ఉంటుందో ఈ సన్ఫ్లవర్ సీడ్స్ ని వాళ్ళ డైట్ లో ఇంక్లూడ్ చేసుకుంటే వాళ్ళ థైరాయిడ్ హార్మోన్ ప్రొడక్షన్, ఫంక్షనింగ్ కోసము చాలా హెల్ప్ అవుతుంది. అండ్ దాంతో పాటు దీంట్లో విటమిన్ ఇ ఉంది అని చెప్పాను. విటమిన్ ఇ మన స్కిన్ హెల్త్ కి చాలా ఇంపార్టెంట్ అన్నమాట. మన స్కిన్ టెక్స్చర్ ని, గ్లోనెస్ ని ఇంప్రూవ్ చేయడానికి హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ సీడ్ వచ్చేసి సెసమే సీడ్స్, అంటే మన నువ్వులు. ఈ నువ్వుల్లో కాల్షియం, ఐరన్ అండ్ లైగన్స్ ఎక్కువ మోతాదులో దొరుకుతాయి. కాబట్టి ఇది మన బోన్ స్ట్రెంగ్త్ ని ఇంప్రూవ్ చేస్తూ, మన హార్మోన్స్ ని బ్యాలెన్స్ లో పెడుతూ, మన బ్లడ్ ప్రెషర్ ని రెగ్యులేట్ చేస్తుంది అన్నమాట. ఇక నెక్స్ట్ సీడ్ విషయానికి వస్తే హెంప్ సీడ్స్. హెంప్ సీడ్స్ అనేది కంప్లీట్ ప్లాంట్ ప్రోటీన్. దీంట్లో ఒమేగా 3, ఒమేగా 6 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా లభిస్తాయి. ఇవి మన మజిల్ ని, గ్రోత్ ని పెంచడానికి ఉపయోగపడుతుంది అండ్ దాంతో పాటు మన హార్ట్ హెల్త్ ని గుడ్ కండిషన్ లో పెట్టడానికి హెల్ప్ అవుతుంది. ఇక లాస్ట్ సీడ్ ఏంటి అంటే మన సబ్జ గింజలు. మనకు రోడ్ సైడ్ దొరుకుతూ ఉంటాయి కదా, 1 గ్లాస్ ఆఫ్ వాటర్ లో సబ్జ గింజలు యాడ్ చేసి నిమ్మకాయని పిండి అలా పుదీనా వేసి ఇస్తూ ఉంటారు. సో దీంతో చాలా ఉపయోగాలు ఉన్నాయండి. ఈ సబ్జా సీడ్స్ లో ఫైబర్ తో పాటు యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా లభిస్తాయి. ఈ గింజల్ని తీసుకోవడం ద్వారా మన బాడీలో గ్యాస్ ని తగ్గిస్తూ, అసిడిటీని తగ్గించుకుంటూ హెల్తీగా వెయిట్ లాస్ అవ్వచ్చు అన్నమాట. కాబట్టి ఇది అందరికీ అందుబాటులో దొరికే గింజలు కాబట్టి ఎవ్రీడే వారానికి ఒక 3-4 సార్లు మీ డైట్ లో ఇంక్లూడ్ చేసుకుంటే ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ పొందొచ్చు. ఇదండి ఇవాల్టి టాపిక్. మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్ తోటి మీ ముందుకు వస్తాను. టిల్ దెన్, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ.